కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే కరెంటు ఛార్జీల రూపంలో పేద ప్రజలపై 6,000 కోట్ల రూపాయల భారం మోపడానికి సిద్ధమైందని వైసీపీ నేత రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రజలపై భారం మోపేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తుందన్నారు. కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వస్తుందో అని ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీఆర్సీ మీటింగ్ అంటే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచుతారని చెప్పి 4 రోజుల ముందరే వారికి కావాల్సిన పత్రికలన్నీ కూడా మీడియాలో వాళ్ళకి కావాల్సిన మీడియాలో అంతా కూడా లీకులు ఇచ్చేవారు. ఇది పెంచడానికి కరెంట్ ఛార్జీలు పెంచడానికి ఈ ఏపీఆర్సీ మీటింగ్ పెడతా ఉన్నారు, ప్రజల ఎత్తిన భారం మోపుతా ఉన్నారని. మరి ఆ రోజు ఆ విధంగా రాసిన పత్రికలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల వల్ల మనం ఈ రోజు కరెంట్ ఛార్జీలు పెంచుకునే పరిస్థితి వస్తుందని ఏకంగా 6,000 కోట్లు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దే పరిస్థితి చంద్రబాబు నాయుడు కల్పిస్తా ఉన్నారు. మరి దీనికి ఈ విధంగా రాస్తారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడైతే మా ప్రజల ఎత్తిన రుద్దేదానికి ఏపీఆర్సీలో పెంచుతా ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కారణభూతుడు. ఇప్పుడు మీరు ఛార్జీలు పెంచితే కూడా ఈయన చేసిన తప్పిదం వల్ల పెంచుతా ఉన్నామని మీరే రాస్తా ఉన్నారు. మరి ఇంత అభూత కల్పనలు కల్పించి మీడియా ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఏదో ప్రతిదీ ఏది జరిగినా కూడా వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చాయి, అమరావతి మునిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల వచ్చాయి, అదేదో బోట్లు 2 కొట్టుకొని వస్తే ఆ బోట్ల వల్ల ఏమి జరగదు, ఆ బోట్లు కొట్టుకొని వస్తే వాళ్ళ స్టిక్కర్స్ ఉండే బోట్లు కొట్టుకొని వస్తే కూడా ఆ బోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పంపారు. ఇవన్నీ కూడా ఒక విషపూరిత వాతావరణంలో